హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? వేసవికాలం వచ్చేసింది. ఫుల్ ఎండల్లో మనకి ఆవకాయ పచ్చడి లేకపోతే ఎలా చెప్పండి. నేనైతే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక పచ్చడి అయితే పెట్టేదాన్ని. తీపావకాయ, టమాటా పచ్చడి ఏదో ఒకటి. ఈ ఇయర్ అయితే నేనేమీ పెట్టలేదండి. ఈరోజు అయితే నాకు ఒక ఆమె ఒక 5 మామిడికాయలు అయితే ఇచ్చిందనమాట. ఆ 5 మామిడికాయలు ఏం చేయాలని అనుకుంటే ఆమె నాకు సలహా కూడా ఇచ్చింది. ఇవి ఉప్పు ఆవకాయకి అయితే పనికొస్తాయి, నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పేసి. మరి ఇంకెందుకని చెప్పేసి నేను వెంటనే అవి కడిగేసి కట్ చేసేసాను అనమాట ముక్కల్ని. ముందుగుండా వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిచి ఉంచేసుకున్నాను. ఇదైతే ఆవాలు మెంతులు పొడి అయితే నేను ముందుగా ఆడిపెట్టేసుకున్నాను అనమాట. అందులోనే గ్లాసుడు కారం, గ్లాసుడు వెల్తిగా ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇందులోనే ఆ ఒలిచి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. దీనికి సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. మీకు ఏ ఆయిల్ వచ్చితే ఆయిల్ అయితే వేసుకోవచ్చు. మొత్తం మిక్సింగ్ చేసేయాలండి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోవాలన్నమాట. అలా మిక్సీ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఉప్పు ఆవకాయ చేస్తున్నాం కాబట్టి మొత్తం అదంతా పడుతుందన్నమాట. ఉప్పు ఆవకాయకి ఉప్పు అయితే ఎక్కువగానే పడుతుందండి. నేను గిన్నెడు ముక్కలు అయితే తీసుకున్నాను కదా, గిన్నెడు ముక్కలకి 6 గ్లాసుల ముక్కలు అయితే అయ్యాయి. నేను కొలిచి వేసుకున్నాను. నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే మాత్రం. ఆ గ్లాసు నిండా కారం ఉప్పు వేయమని ఉంది, కానీ మా పిల్లలు కారం ఎక్కువ తినరని చెప్పేసి నేనే తగ్గించేసాను అనమాట. బాగా మిక్సింగ్ చేసేసాను. ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో. దీనికైతే ఒక క్లాత్ అయితే కట్టేశానండి. ఇది ముందు రోజు చేశానన్నమాట. క్లాత్ కట్టేసి ఉంచేసాను. మరుసటి రోజు ఉదయాన్నే అయితే తీసానండి దీన్ని. ఈరోజు ఉదయాన్నే అయితే తీసాను. ఇది రాత్రి అయితే కలిపి పెట్టానన్నమాట. ఇప్పుడు తీస్తే ఆయిల్ తేలి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు ఎలా ఉందో కానీ నేనైతే అనుభవించాను, ఆస్వాదించాను కాబట్టి మంచి స్మెల్తో అయితే నేను మంచి స్మెల్ అయితే పీల్చగలిగాను. చాలా బాగుంది ఉప్పు ఆవకాయ స్మెల్ అయితే. ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటుందా అనుకున్నానండి. పర్వాలేదు. దీన్నైతే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేస్తాను. ఇప్పుడైతే మొత్తం రాతి కలిపి పెట్టుకున్న. ఇప్పుడు గరిటెతో మొత్తం అయితే దీన్ని మిక్సింగ్ చేసేయాలన్నమాట. చూసారా, బిర్యానీ బకెట్ అండి. బిర్యానీ తీసుకుంటే బకెట్ వచ్చింది. దానికి ఎలా మోతుందని చెప్పేసి ఇందులో స్టోర్ చేద్దామని చెప్పి మొత్తం కలిపేసి ఈ బకెట్లోకి అయితే స్టోర్ చేసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా దీనికి వెల్తిగా అయితే వచ్చింది. కరెక్ట్ సరిపోయింది కూడా ఆ బకెట్కి కూడా. ఎందుకంటే దీని డబ్బా పై మూత టైట్గా ఉంది, పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడి అని చెప్పేసి నేను మొత్తం ఇందులోకి అయితే తీసేసాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. నేను ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయిల్ అయితే ఎక్స్ట్రానే పడుతుందండి ఆవకాయకి. ఇది ఎందుకు వేస్ట్ చేసేయాలి. ఇప్పుడైతే ఇందులో వేడి అన్నం కలిపేసుకున్నానండి. చాలా బాగుందన్నమాట. అది నేచురల్గా నేను వేస్ట్ చేశాను కాబట్టి ఇది తినేటప్పుడు వావ్ చాలా బాగా అనిపించింది అనమాట. మీతో కూడా షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. తింటుంటే ఇంకా వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుందండి. కరెక్ట్గా అన్నీ సరిపోయాయి అన్నమాట. పర్ఫెక్ట్గా ఉంది. మీలో ఎవరైనా ఇలా చేసుంటే నా వీడియో చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో. ఇవి 4 మామిడికాయలండి. నాకైతే మామిడికాయ పెట్టడం